వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్ని అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈవీఎం ధ్వంసం కేసులో ఏవన్గా పిన్నెల్ని చేర్చారు పోలీసులు. పిన్నెల్ని విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు సంగారెడ్డి పోలీసులను అలర్ట్ చేశారు. సంగారెడ్డి వద్ద కార్లు వదిలేసి పిన్నెల్ని సహోదరులు పారిపోయినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న. రామారావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మాచర్ల అది ఎలక్షన్ టైంలో, అంటే ఎలక్షన్ జరిగిన రోజు మే 13 తారీఖు ఈవీఎంలు ధ్వంసం చేశారు అనే కేసుకు సంబంధించి ఆయన మీద కేసు ఫైల్ అవటం, ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉండటం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ లో టీములుగా ఉండి ఆయన కోసం వెతకడం, ఆయన సంగారెడ్డిలో తప్పించుకోవటం, అంటే కారు వదిలి వెళ్ళిపోయడం, ఇవన్నీ జరిగాయి. అయితే ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఈఓ మీనా మాట్లాడారు. ఈ నెల 20వ తారీఖు, అంటే ఎలక్షన్స్ జరిగిన తర్వాత 20వ తారీఖు A1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద మెమో ఇవ్వడం జరిగింది. అప్పుడే ఆయన అరెస్ట్ సిద్ధమైంది. ఈవీఎం ధ్వంసం చేయడం అనేది చాలా పెద్ద తప్పు అని మీనా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ సంఘటన మీద కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి సీరియస్ అవడం కూడా జరిగింది. సీఈఓను వివరణ కూడా అడిగింది మీనా. ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఈవీఎంలు ధ్వంసం చేసే వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అభిప్రాయాన్ని కూడా ప్రధానంగా అడగటం, సీఈఓ దానికి సంబంధించి ఆయన మీద కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించడం కూడా జరిగాయి. అయితే ఇప్పుడు రీసెంట్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు టీడీపీ రిగ్గింగ్ చేస్తుంటే నేను అడ్డుకున్నానని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అవాస్తవాలని కూడా ఆయన చెప్తున్నారు. మరి ఓవరాల్ గా పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఈ కేసు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, కొన్ని సెక్షన్ల కింద ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి అవి ఏ రకంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. రేపు 4వ తారీఖు కౌంటింగ్ ఉంది కాబట్టి ఆ కౌంటింగ్ లోపు దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే పిన్నెల్ని అరెస్ట్ చేసిన తర్వాత అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లకు సంబంధించి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ కేసు ఏ రకంగా టర్న్ అవుతుంది మనం చూడాల్సింది. ఓవరాల్ గా మరి వెంటనే అరెస్ట్ చేయాలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఏ రకంగా ఉందనేది కూడా మనం చూడాల్సింది. రామారావు, ఇప్పుడు 13వ తేదీ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత 20వ తారీఖు కేసు నమోదైందని చెప్తున్నారు. ఈ వారం రోజుల పాటు ఎందుకు అంత టైం తీసుకోవాల్సిన అవసరమైంది? అంటే 13వ తారీఖుని ఈవీఎంలు ధ్వంసం అయిన తర్వాత పోలింగ్ ఆగిపోవటం, డేటా భద్రంగానే ఉంది, రీపోలింగ్ అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఈ కేసు విజువల్స్ చూసి క్లారిటీగా ఉన్న తర్వాత కేసు నమోదైన పరిస్థితి మరి కనిపిస్తుంది. అయితే మీరు చెప్పినట్టు ఎలక్షన్ కి దానికి ఒక వారం రోజుల్లో గ్యాప్ ఉంది మూలాన్ని మధ్యలో. దీనికి సంబంధించి మరి ఈసీ ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేదు, సరిగ్గా స్పందించలేదు అనే అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. మరి ఫుటేజ్ కి సంబంధించి ఏమైనా కొంచెం డేటా ఆలస్యంగా రావడం, ఇతరత్ర కారణాల వల్ల లేట్ అయిందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే మేము దానికి స్పందిస్తూనే వెంటనే ఇది గుర్తించాము, వెంటనే ఐడెంటిఫై చేసాము, ఇలాంటి సంఘటనలు జరిగిన చోట అని చెప్పారు కాబట్టి మరి ఫర్దర్ గా దీనికి సంబంధించి యాక్షన్ ఏ రకంగా ఉంటుందన్నది కూడా మనం చూడాల్సింది. అంటే ఇప్పుడు డేటా భద్రంగా ఉన్నంత మాత్రము అక్కడ ఉన్న ఎలక్షన్ సిబ్బందిని అబాసుపాలు చేసినట్టు ఉంది, అగౌరవపరిచినట్టు ఉంది. అలాగనే ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేస్తుందో ఆ యొక్క విధులను కూడా మరి నిర్లక్ష్యం చేసి లోపలికి రావడము ఇది పద్ధతి కాదు కదా. మరి అలాంటప్పుడు ఏ విధంగా దీన్ని సింపుల్గా తీసుకుంటారు, వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకు కాలేదని చెప్పేసి? అంటే యాక్చువల్ గా ఎన్నికల కమిషన్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పనిచేస్తుంటుంది. ఈవీఎంలు ధ్వంసం కావచ్చు, లేకపోతే గతంలో బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పుడు లోపల సిరాక్స్ నీళ్లు పోయటం, ఇంకు పోయటం, ఈ రకంగా కూడా సంఘటనలు జరుగుతుండేవి. దానికి కూడా కొన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టి నమోదు చేసేవారు. ఇందాక మనం చూస్తే కనుక ఈ ఇష్యూలో మాచర్లలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య పరస్పరం గొడవలు జరిగాయి. టీడీపీ దొంగ ఓట్లు వేస్తుంది లేదా రిగ్గింగ్ చేస్తుంది అన్న కారణంతో ఈవీఎంలు పగలగొట్టానని చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి క్లారిటీగా విచారణ జరుగుతుంది. అయితే మీరు చెప్పినట్టు 13వ తారీఖు ఇంత గొడవ జరుగుతుంటే కేసు లేట్గా ఎందుకు పెట్టారు అనే దాని మీద కూడా యాక్చువల్ గా వివరణ ఇవ్వాలి. మరి దాని మీద లేట్ ప్రాసెస్, ఈ డేటా అనలైజింగ్ ఏమైనా టైం తీసుకున్నారా లేదా అనే దాని మీద కూడా కొంత ఆధారపడి ఉంటుంది కాబట్టి సీఈఓ వెంటనే కేసు ఫైల్ చేయడం జరిగింది. 20వ తారీఖుని A1గా గుర్తించాం. అప్పటి నుంచి కూడా పోలీసులు ఇదే పనిలో ఉన్నారని చెప్తూ ఉన్నారు. యాక్చువల్ గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అప్పటి నుంచి కూడా బయటే ఉన్నారు, మాచర్ల ప్రాంతంలో లేరు తర్వాత గొడవలు జరిగిన తర్వాత నుంచి. మరి పోలీసులు ఆయనకి ఏమైనా పర్సనల్ గా నోటీసులు ఇచ్చారా? వీడియో ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి ఇది కొంత ఇష్యూ కింద మారే పరిస్థితి ఉందా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. రామారావు, అసలు పిన్నెల్లి అంటే రిగ్గింగ్ జరుగుతుందని ఎవరు ఆయనకు చెప్పారు? అక్కడ వచ్చేసి ఆయన ఈవీఎం ధ్వంసం చేయాల్సిన అవసరమే వచ్చింది?
అంటే యాక్చువల్ గా అక్కడ ఉదయం నుంచి జరిగిన సంఘటనలతో టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారు, రిగ్గింగ్ చేస్తున్నారని వైసీపీ కార్యకర్తలు చెప్పడం, వెంటనే పిన్నెలు రావడం, దానికి సంబంధించిన ఈవీఎం ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత సీఈఓ అధికారులు కావచ్చు వెంటనే అలర్ట్ అయ్యారు, పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి పోలింగ్ చాలాసేపు ఆపేశారు. పోలింగ్ ఆపేసిన తర్వాత ప్రధానంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే అప్పటి వరకు పడిన డేటా ఏ రకంగా ఉంది, అప్పటి వరకు పడిన డేటా భద్రంగా ఉందా లేదా, లేకపోతే ఏ పార్టీకి ఎవరైనా ఓట్లు వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి డేటా చెక్ చేస్తున్నారు. డేటా భద్రంగా ఉండడంతో తర్వాత కొద్దిసేపు పోలింగ్ నిర్వహించి మళ్ళీ పోల్లు అంతా నమోదైన తర్వాత పోలింగ్ ఆపేసిన పరిస్థితి కనిపించింది. తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి మీద పోలీసులు కేసులు నమోదు చేయడం, పిన్నెల మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగాయి. అయితే తాజాగా ఇవాళ మళ్ళీ దానికి సంబంధించిన విజువల్ పూర్తి స్థాయిలో రావడంతో అందులో క్లియర్ గా ఈవీఎం ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనపడటంతో సిఈసీ సీరియస్ అవడం, వెంటనే సీఈఓ రియాక్ట్ అవడం, హైదరాబాద్ బృందాలు వెళ్ళటం, సంగారెడ్డి ప్రాంతంలో పిన్నెల రామకృష్ణారెడ్డిని గుర్తించడం, ఇవన్నీ చక్కచక్క జరిగాయి. కాబట్టి మరి ఫర్దర్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూడాలి. ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎప్పటి వరకు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? ఇవాళ సాయంత్రం సంగారెడ్డి నుంచి మరి హైదరాబాద్ వస్తే కనుక కొంత ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా హైదరాబాద్ లో చాలా యాక్టివ్ పార్టీ తీసుకుంటూ ఉన్నారు, బృందాలుగా విడిపోయి గాలిస్తూ ఉన్నారు. కొన్ని సెక్షన్ల కింద ఆల్రెడీ పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదై ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ పిన్నెలు తప్పకుండా అరెస్ట్ అయ్యే వాతావరణం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. మరి పిన్నెల్ని చేసిన ఈ చర్యలపై మరి వైసీపీ శిబిరం నుంచి ఏదైనా ఎవరైనా స్పందించారా? వైసీపీ ఇంకా దీని మీద ఎలాంటి స్పందన తెలియజేయలేదు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి రిగ్గింగ్ సంబంధించి పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లారు, అక్కడ ఈవీఎం ధ్వంసం చేయడం జరిగిందని వైసీపీ ప్రధానంగా చెప్తూ ఉంది. మరి ఈ కేసు పూర్తిగా పరిశీలించిన తర్వాత వైసీపీ ఏమైనా రియాక్ట్ అవుతుందా, కేసును గుర్తించిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఏమైనా రియాక్ట్ అవుతుందా అనేది మనం చూడాలి. రామారావు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. Memo he has mentioned that the Mr. P. Ramakrishna Reddy he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, and if has involved whether FIR has been filed against or not, and if FIR filed arrest చేశారు లేదా. సో FIR ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో several teams are now moving around to arrest the person. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also.
పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈవీఎం ధ్వంసం కేసులో A1గా పిన్నెల్లిని పోలీసులు చేర్చారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోతారన్న సమాచారంతో లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ నెల 20నే పిన్నెల్లిపై కేసు నమోదు చేశారు. సంగారెడ్డి పోలీసులను ఈ సందర్భంగా ఏపీ పోలీసులు అలర్ట్ చేశారు. సంగారెడ్డి వద్ద కారు వదిలేసి పిన్నెల్లి సహోదరులు పారిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. ఇదే విషయంపై మా ప్రతినిధి యాదగిరి ఫోన్ లైన్లో అందిస్తారు. యాదగిరి, పిన్నెల్లి రామకృష్ణను వాళ్ళు పారిపోయారని చెప్పేసి అంటున్నారు పోలీసులు. మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రామారావు గారు, అది ప్రధానంగా ఏదో పిన్నెల్లి విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు లుకౌట్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తన అది ఎక్కడ పారిపోకుండా పిన్నెల్లి కఠిన చేసిన సందర్భం విషయంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సంగారెడ్డిలో పిన్నెల్లి సోదరులను అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే పారిపోతున్న నేపథ్యంలో వాళ్ళ కాల్లో పారిపోతున్న నేపథ్యంలో సంగారెడ్డిలోని కంది వద్ద వారిద్దరిని కూడా ఏపీ పోలీసులు అదుపులోకి తెలుసుకుందామా. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ రామకృష్ణారెడ్డి సహోదరులు కారు వదిలేసి కూడా పారిపోయినట్టుగా సమాచారం. సో పరిస్థితి ఏంటి? నెక్స్ట్ అప్డేట్ ఏంటి? ప్రధానంగా పిన్నెల్లి సోదరులు కూడా పారిపోయే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు వెంబడించడం జరిగింది. అక్కడ స్థానికంగా కొన్ని వాళ్ళ కాళ్ళు వదిలేసే నేపథ్యంలో వాళ్ళ అంటే వాళ్ళను వెంబడించి పోలీసు అదుపులో తీసుకోవడం. చెప్పండి యాదగిరి గారు. ఏదైతే బాధ్యత జరిగిన సంఘటనలో బాధితుగా ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఉన్నటువంటి పిల్లల్ని పోలీసులు అంటే వెతకడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ పారిపోకుండా విదేశాలకు కూడా పారిపోకుండా ఉందని ఏపీ పోలీసులు లుకౌట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేసిన నేపథ్యంలో పిల్లల్ని సోదరులు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టుగా సమాచారం తెలుసుకున్నటువంటి ఏపీ పోలీసులు వాళ్ళని వెంబడించడం జరిగింది. వాళ్ళు ఏదైతే పారిపోయే క్రమంలో వాళ్ళు పట్టుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా మరి అక్కడ కనిపించకపోవడము, మరి వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ సహోదరులు రామకృష్ణారెడ్డికి సంబంధించిన ఏమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పటి వరకు అదుపులో పోలీసులు అదుపుగా తీసుకున్న సమాచారం మాత్రం మనకు తెలుస్తోంది. ఇంకా మిగతా వ్యవహారాన్ని కూడా పోలీసులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.
ఉదయం